హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా. నేను మీ యాంకర్ రామావత్. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 75 డేస్ కంప్లీట్గా వస్తుంది. మరి ఈ 75 డేస్లో ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసిన భారీ మార్పులు ఏంటి అన్నది ఒక్కసారి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మీ అభిప్రాయాన్ని, ఎవరైతే ఆంధ్ర సంబంధించిన ప్రజానికం మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన, మీరు అబ్జర్వ్ చేసిన మార్పులేంటో ఒక్కసారి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 75 డేస్ కంప్లీట్గా వస్తుంది. అండ్ జూన్ 12వ తారీఖున వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. మరి వచ్చిన ఈ 75 రోజుల్లో వీళ్ళు ఏం చేశారు అన్నది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన భారీ మార్పులు ఏంటో ఒకసారి మనం చూసుకున్నట్టయితే, బూతులు పూర్తిగా అంతరించిపోయాయి. నిజంగా ఇది ఒక గొప్ప పరిణామం అండి. గత 5 సంవత్సరాలు మనం చూసాం, రోజు తెల్లవారు లేస్తే ఏ మీడియా ఛానల్ పెట్టినా సరే బూతులే వినబడేవి, బీభత్సమైన బూతులు. రకరకాల కామెంట్స్ అనేవి వింటూనే ఉండేవాళ్ళం. అసెంబ్లీలో బూతులు మాట్లాడేవాళ్ళు, ప్రెస్ మీట్లో బూతులు మాట్లాడేవాళ్ళు, ప్రజాసభలో బూతులు మాట్లాడేవాళ్ళు, ఈ బహిరంగ సభలు పెడతారు కదా, అక్కడ బూతులు మాట్లాడేవాళ్ళు. ఎక్కడ చూసినా బూతులతో గత 5 సంవత్సరాలుగా బూతులతో విపరీతంగా రెచ్చిపోయారు గత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు. సో అంతగా ఇరిటేషన్ వచ్చింది ప్రజలకు. గతంలో చాలా కామెంట్స్ వచ్చాయి. ఏదైనా న్యూస్ ఛానల్ పెడుతున్నారంటే అరే మార్చేయరా, ఇప్పుడు బూతుల ప్రోగ్రామ్ వస్తుంది అని చెప్పేసి అప్పట్లో మీమ్స్ కూడా వచ్చేవి. అంతలా ప్రజల్ని ఇరిటేషన్ తెప్పించాయి ఈ బూతులు అనేవి గత 5 సంవత్సరాలుగా. సో వైఎస్ జగన్ గారు కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారో అర్థం కాని పరిస్థితి. ఆ బూతులే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి శాపమై 11 స్థానాలు కూర్చోబెట్టింది. సో ఆ రోజు కనుక వైఎస్ జగన్ గారు ఆ బూతులు మాట్లాడే వాళ్ళని కనుక కంట్రోల్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇవాళ పరిస్థితి మరోలా ఉండేది. సో ఆ రోజు కంట్రోల్ చేయలేదు కాబట్టి ఇవాళ కేవలం 11 స్థానాలకే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిమితమైంది. అంతలా జనాల్లో విసుగొచ్చింది. ఈ బూతులు విని బూతులు మాట్లాడే వారి పట్ల అంత విసుగొచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడే కానీ బూతులు వినబడడం లేదు. ఏ నాయకుడు కూడా బూతులు మాట్లాడడం లేదు. గతంలో మాట్లాడిన మాజీ మంత్రులు కూడా ఇప్పుడు ఏ మాత్రం బూతులు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. అసలు బూతులు మాట్లాడడం లేదు. వాళ్ళు గారు అనే సంబోధిస్తూ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు చాలా డిఫరెన్స్ వచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్ అనేవాళ్ళు, రకరకాల కామెంట్స్ వేసేవారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు అని మర్యాదగా సంబోధిస్తూ ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. సో ఇదే పద్ధతి గతంలో ఉండి ఉంటే ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ పరిస్థితి అయితే వచ్చి ఉండేది కాదు. సో ప్రస్తుతం ఈ బూతులు అనేవి పూర్తిగా అంతరించిపోయాయి అని నేను అనుకుంటున్నా. భవిష్యత్తులో వస్తాయో రావో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే అంతరించిపోయాయి. ఆ బూతులు ఎక్కడే కానీ వినపడడం లేదు. చంద్రబాబుతో సహా ప్రజానాయకులు హడావిడి లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అభినందించాల్సిన విషయం అండి. ఇది మనం చూసాం, గతంలో ఏదైనా ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే, చేయాలి అంటే భారీ బహిరంగ సభలు పెట్టేవారు, భారీగా జన సమీకరణ జరిగేది, ఆ ప్రాంతం మొత్తం హై అలర్ట్తో ఉండేది. మనందరికి తెలిసిందే, వైఎస్ జగన్ గారికి సంబంధించి ఇప్పటికీ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. వైఎస్ జగన్ గారు వస్తున్నారు అంటే ఆ ప్రాంతానికి మొత్తం పరదాలతో కట్టేసేవారు, అండ్ చెట్లు కూడా కొట్టేసేవారు. సో ఇది కూడా వైఎస్ జగన్ గారిని, గతంలో వైఎస్ జగన్ గారు ఓడిపోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఈ కూటమి నాయకులు ఎన్నికల సమయంలో దీన్ని బాగా టార్గెట్ చేశారు. పరదాల ముఖ్యమంత్రి అంటూ వైఎస్ జగన్ గారిని రకరకాల కామెంట్స్ అనేది చేసేవారు. సో అంత హడావిడి ఉండేది. ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఏదైనా ఒక పథకం అనౌన్స్ చేసే ఒక కార్యక్రమం అను. ఇప్పుడు చాలా సింపుల్గా మీరు చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి మంత్ 1వ తారీఖు ఏదో ఒక ఊరికి వెళ్ళి స్వయంగా అతనే పింఛన్ అనేది ఇస్తున్నారు.
ఆ కార్యక్రమం అనేది కూడా చాలా సింపుల్గా చేస్తున్నారు తప్ప ఎలాంటి హడావిడి లేదు. ఈవెన్ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు వెళ్ళి పెన్షన్ అనేది ఇస్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కడే కానీ హడావిడి అనేది చేయట్లేదు. చాలా సింపుల్గా వెళ్తున్నారు, చాలా సింపుల్గా ఈ పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారు. గతంలో మనం చూసాం 1వ తారీఖు రాగానే ఈ వాలంటీర్స్ రకరకాలుగా పెన్షన్లు ఇవ్వడం అనేది అప్పట్లో న్యూస్ అనేది చాలా వైరల్ అయ్యేది. ఇది ఒక పెళ్ళి అవ్వాల్సిన అమ్మాయి గంటలో పెళ్ళి ఉండగా ఒక అమ్మాయి వెళ్ళి పెన్షన్ అందించడము, లేకపోతే ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్న బెంగళూరులో ఉంటున్న వాళ్ళకి వెళ్ళి వాలంటీర్స్ పెన్షన్ ఇవ్వడము, ఇలాంటి నానా హంగామా గతంలో మనం చూసాం. బట్ ఇప్పుడు చాలా సింపుల్గా వాలంటీర్స్ అనే వ్యవస్థ లేకున్నా సరే చాలా సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. ఎలాంటి హడావిడి లేకుండా అనేక స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇసుక ఫ్రీగా ఉచితంగా ఇచ్చినప్పుడు కూడా ఎలాంటి హంగామా లేదు. అలాగే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఎలాంటి హంగామా లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇదే జనాలు కోరుకుంటుంది. జనాలు కావాల్సింది కూడా ఇదే. ఉచిత ఇసుకతో మళ్ళీ ప్రారంభమైన కట్టడాలు. ఎంత దారుణమైన పరిస్థితి ఉండేదంటే గతంలో ఇసుకని బంగారంతో కొలిచేవాళ్ళు. ఆంధ్రాలో ఇసుక కొనాలంటే బంగారం లాంటి రేట్లు ఉండేవి గతంలో. సో అంత పకడ్బందీగా గతంలో ఇసుక అనేది ఒక అందని ద్రాక్షలాగా అయిపోయింది. సో దాంతో ఏమైపోయింది, మొత్తం రియల్ ఎస్టేట్ రంగం అంటే కన్స్ట్రక్షన్ రంగం మొత్తం పడిపోయింది. ఎవరు కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, ఎవరు కూడా ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయలేని పరిస్థితి గతంలో ఏర్పడింది. ఈ ఇసుక అనేది అంత రేట్లు ఉండేవని చెప్పేసి. సో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ 11 స్థానాలు పడిపోవడం కూడా ఇది కూడా ఒక కారణం అనుకోండి, అది వేరే విషయం. బట్ ఉచితంగా ఇసుక అనేది ఇప్పుడు లభ్యమవుతుండడం వల్ల, ఇప్పుడు ఉచితంగా ఇసుక అనేది ఇస్తుండడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ రంగం అనేది చాలా జోరు మీద ఉంది. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్ అనేది జరుగుతున్నాయి. ఎందుకంటే ఇసుక అనేది ఉచితంగా లభిస్తుంది కాబట్టి. సో ఒక కన్స్ట్రక్షన్ అనేది ఏదైనా ప్రారంభం అయిందంటే సో దానికి సంబంధించి దాని చుట్టూ ఉన్న అనేక రంగాలు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. ఎలక్ట్రీషియన్ అభివృద్ధి చెందుతాడు, అలాగే సిమెంట్ వాళ్ళు అభివృద్ధి చెందుతారు, ఐరన్ వాళ్ళు అభివృద్ధి చెందుతారు, మేస్త్రీలు అభివృద్ధి చెందుతారు, కూలీలు అభివృద్ధి చెందుతారు. ఇంతమంది ఒక్క కన్స్ట్రక్షన్ మీద ఆధారపడి ఉంటారు. సో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఉపాధి అనేది లభించింది ఇసుక అనేది ఉచితంగా ఇవ్వడం వల్ల. గతంలో ఇసుక రేట్లు ఉండడం వల్ల కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే ఇల్లులు కట్టుకునేవారు, కన్స్ట్రక్షన్ చేసేవారు. ఇప్పుడు పేదవాళ్ళు కూడా ఎంతో కొంత డబ్బు ఉంటే వాళ్ళు కూడా ఈ కన్స్ట్రక్షన్ అనేది చేయగలుగుతున్నారు. సో అనేక రంగాలు ఇప్పుడు ప్రస్తుతం మంచి ఊపిరి తీసుకున్నట్టే. చీప్ లిక్కర్ ప్లేస్లో క్వాలిటీ మద్యం, ఇది జగన్ గారు ఓడిపోవడానికి 70% కారణాల్లో ఇది ఒకటి. చీప్ లిక్కర్ ఎంత భయంకరంగా ప్రభావం చూపిందంటే, ఈ చీప్ లిక్కర్ వల్లే వైఎస్ జగన్ గారు ఇవాళ 11 స్థానాలకు పడిపోయింది అని 99% మంది ఇప్పటికీ స్టిల్ నమ్ముతారు. అంత ప్రభావం చూపింది. దేశంలో లేని బ్రాండ్లు అన్నీ ఒక్క ఆంధ్రాలోనే దొరికేవి. ఆంధ్రా గోల్డ్ అంటారు, బ్లాక్ బాస్టర్ అంటారు, 9 హార్స్ అంటారు, ఏవేవో రకరకాల పేర్లు. అసలు ఇక వైన్ షాప్ దగ్గరికి వెళ్తే ఆ పేర్లతో సంబంధం లేకుండా అన్న 125 ఉందా, 155 ఉందా, 200 ఉందా, ఇలా రేట్లతోటి ఆ మద్యం కొనుగోలు చేసేవారు. లైక్ ఇప్పుడు హైదరాబాద్లో కింగ్ ఫిషర్ ఉందా, బడ్వైజర్ ఉందా, లేకపోతే రాయల్ స్టాగ్ ఉందా, ఇట్లా అడుగుతారు కదా జనరల్గా హైదరాబాద్లో. ఆ సిస్టమ్ అనేది ఆంధ్రాలో లేదు. ఆంధ్రాలో ఉన్నదంతా ఒకటే. గత 5 సంవత్సరాలుగా ఒకటే సిస్టమ్ ఉండింది. 150 రూపాయలది ఉందా, 120 రూపాయలది ఉందా, 180 రూపాయలది ఉందా, 200 రూపాయలది ఉందా, అంతే. సో ఈ మద్యం మీద కూడా ప్రజలు విసిగిపోయారు. అసలు ఏంటి అంటే ఈ చీప్ లిక్కర్ ఎందుకు ప్రవేశపెట్టారు అని చెప్పేసి ప్రజలు విసిగిపోయారు. అది కూడా ఒక కారణమైంది వైఎస్ జగన్ గారు ఓడిపోవడానికి. సో ఇప్పుడు ఆంధ్రాలో మనం చూసుకున్నట్టయితే ఈ చీప్ లిక్కర్ మొత్తం కంప్లీట్గా
రద్దు చేసే దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు మొదలయ్యాయి. అక్టోబర్ 1వ తారీఖు నుండి కొత్త మద్యం పాలసీ రాబోతోంది. అండ్ ఇప్పుడు ఆంధ్రాలో ఏవైతే దేశంలో దొరుకుతున్న ప్రీమియం బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ ఆంధ్రాలో దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రాలో కింగ్ ఫిషర్ దొరుకుతుంది, బడ్వైజర్ దొరుకుతుంది, రాయల్ స్టాగ్ దొరుకుతుంది, రకరకాల పేర్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రాలో దొరుకుతూ ఉన్నాయి. సో గతంలో ఇవి లేవు, మొత్తం కంప్లీట్గా బ్యాన్ అయిపోయాయి. ఇప్పుడు అవన్నీ ప్రీమియం క్వాలిటీ గురించి, క్వాలిటీ సంబంధించిన మద్యం అనేది ఇప్పుడు ఆంధ్రాలో లభిస్తుంది. ఎంతో కొంత ఆరోగ్యం మెరుగవుతుంది. సో పడిపోయిన రియల్ ఎస్టేట్ మళ్ళీ ఊపందుకుంది. గత 5 సంవత్సరాలుగా ఎప్పుడైతే వైఎస్ జగన్ గారు 3 రాజధానులు అని చెప్పేసి అనౌన్స్ చేశారో అప్పటి నుండి మొత్తం కంప్లీట్ రియల్ ఎస్టేట్ అనేది డిమాలిష్ అయిపోయింది. మొత్తం కుదేలు వచ్చేసింది, మొత్తం పడిపోయింది రియల్ ఎస్టేట్ అనేది. ఆంధ్రాలో అప్పట్లో స్థలం కొనాలనుకున్నా కొనలేని పరిస్థితి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కేసీఆర్ గారు చేసిన కామెంట్స్. కేసీఆర్ గారు గతంలో ఏం చేశారు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనేక రకాలుగా ఈ అంశం మీద మాట్లాడేవారు. గతంలో ఆంధ్రాలో 1 ఎకరా అమ్మితే హైదరాబాద్లో 3 ఎకరాలు 4 ఎకరాలు కొనేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణలో 1 ఎకరా అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనొచ్చు. ఇలాంటి కామెంట్స్ అనేవి చాలా వచ్చాయి అప్పట్లో. సో అంతగా కుదేలైపోయింది రియల్ ఎస్టేట్. ఎక్కడే కానీ ఎవరే కానీ స్థలాలు కొనే పరిస్థితి లేదు. ఆ రాజధాని అంశం ఒక క్లారిటీ లేదు. ఏది ఆంధ్ర రాజధాని అనేది ఒక క్లారిటీ లేకపోవడం వల్ల అనేక సంస్థలు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. సో ఉన్న అమరావతిని కూడా కంప్లీట్గా ఒక అడవిలాగా తయారు చేశారు. సో రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. సో ఇప్పుడు పరిస్థితి మనం చూసుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పేసి ప్రకటించిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు అమరావతితో పాటు అనేక ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ కూడా భారీ స్థాయిలో డెవలప్ అవుతోంది. చాలామంది భూములు కొనుగోలు చేస్తున్నారు, భూములు అమ్ముతున్నారు, స్థలాలు కొంటున్నారు, ఫ్లాట్స్ కొంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరి అందించినట్టే అయింది ఇప్పుడు. సో గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా భయంకరంగా డెవలప్ అవుతుంది. కనబడని గంజాయి ఆనవాళ్ళు, ఇది ఒక శుభ పరిణామమే. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రాలో ఎక్కడ కానీ ఈ గంజాయి అనేది దొరకట్లేదండి. అంటే గతంలో మనం చూసాం, ఎక్కడ గంజాయి అనేది దొరికినా సరే దాని ఆనవాళ్ళు ఆంధ్రాకి లింక్ అయి ఉండేవి, ఆంధ్రా నుండే ఎక్స్పోర్ట్ అయ్యేవి. సో అలాంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. ఎక్కడ హైదరాబాద్లో గంజాయి దొరికినా దాన్ని ఆంధ్రాకి లింక్ చేస్తూ ఆనవాళ్ళు ఉండేవి. పలానా వైజాగ్ నుండి ఇంపోర్ట్ చేశామను రకరకాల వార్తలు అనేవి వచ్చేవి. అలాంటి పరిస్థితి నుండి ఇవాళ ఎక్కడే కానీ గంజాయి అనేది దొరకట్లేదు. ఆంధ్రాలో కంప్లీట్గా గంజాయి ఫ్రీ ఆంధ్ర చేయాలని చెప్పేసి అధికారంలోకి వచ్చిన రోజు నుండే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, హోంమంత్రి అనిత గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళు గంజాయి అనేదే లేకుండా మొత్తం నిర్మూలించే పనిలోనే ఉన్నారు. ఆల్రెడీ దాని మీద కమిటీ వేశారు. ఆ కమిటీ చాలా చురుగ్గా పనిచేస్తుంది. సో అలా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ గంజాయి ఎక్కడే కానీ దొరకని పరిస్థితి ఏర్పడింది ఆంధ్రాలో. సో అది కూడా మంచి శుభపరిణామమే. గతంలో ఎంత విచ్చలవిడిగా సర్క్యులేట్ అయ్యేదంటే ఈవెన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా గంజాయి దొరికిపోయేది. అంటే పిల్లలు కూడా అంత అలవాటు పడేవారు. సో అలాంటి పరిస్థితి నుండి ఇవాళ ఎక్కడే కానీ గంజాయి దొరకని పరిస్థితికి ఇవాళ మనం వచ్చాం. అంటే ఈ కూటమి ప్రభుత్వం అలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంది. సో అది గొప్ప మార్పు. గ్రామ పంచాయతీలకు ఊపిరి. ఎస్, ఇప్పుడు గాంధీజీ గారు దీని గురించి చాలాసార్లు చాలా రకాల స్టేట్మెంట్లు అనేది ఇచ్చారు. అందులో ఒకసారి మనం చూసుకుందాం, కొన్ని మనం చూద్దాం. ఇందులో రీసెంట్గా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిజంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న గొప్ప పనులు ఏదన్నా ఉంది అంటే
ఇవన్నీ పక్కన పెట్టండి. అన్నా క్యాంటీన్ ఓపెన్, ఉచితంగా ఇసుక, లేకపోతే రకరకాల స్కీమ్స్ అనేవి ఇస్తున్నారు కదా, ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం గ్రామాల్ని ఎలాగైనా సరే బలోపేతం చేయాలి, గ్రామాల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రిక్ట్గా దాని మీద పనిచేస్తున్నారు. ఆయన ఎప్పుడైతే ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో డే 1 నుండి కూడా ఆ 2 అంశాలు ఎలాగైనా సరే పట్టణాలని గ్రామాలని డెవలప్మెంట్ చేయాల్సిందే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తున్నారు దాని మీద. దీనికి సంబంధించి రీసెంట్గా కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 1500 crores అనేది రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఇదే గ్రామ పంచాయతీలకు ఎలాంటి అమౌంట్ అనేది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చేది కాదు. వచ్చిన ఏదైతే సెంట్రల్ నుండి ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ మొత్తం ఈ నవరత్నాలకి డైవర్ట్ చేసేవారు, నవరత్నాలని ఇంప్లిమెంట్ చేసేవారు. అంటే వాళ్ళ పాయింట్ ఏంటి అంటే, నవరత్నాలు అనేది ఇస్తే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరూ డెవలప్ అవుతారు కదా, ప్రతి ఒక్కరు డెవలప్ అయితే ఆటోమేటిక్గా గ్రామాలు కూడా డెవలప్ అవుతాయి, పట్టణాలు కూడా డెవలప్ అవుతాయి అనే ఒక కాన్సెప్ట్లో వాళ్ళు ఉండేవారు. బట్ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, గ్రామాలని డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతారనే కాన్సెప్ట్ తోటి వీళ్ళు ముందుకు వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పుడు అనేక స్కీమ్స్ అనేది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. గ్రామాలకు ఆదాయం పెంచుతాం, నేడు ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు, ఇక్కడపై పగడ్బందీగా సోషల్ ఆడిట్. సో ఇక సర్పంచులు ఇక రారాజులు, ఏ పని కావాలన్నా సర్పంచుల అనుమతి తప్పనిసరి, కూటమి సర్కార్ కొత్త అడుగులు. ఇది గతంలో సర్పంచ్ పవర్స్ మొత్తం తీశారు. గతంలో వైఎస్ జగన్ గారి హయాంలో సర్పంచ్కి ఎలాంటి పవర్స్ అనేవి ఉండేవి కావు. గతంలో గ్రామాలకు సంబంధించి వాలంటీర్ పవర్ఫుల్గా ఉండేవారు, పంచాయతీల్లో పవర్ఫుల్గా ఈ ఇది వార్డు ఈ సచివాలయ వ్యవస్థ అనేది పవర్ఫుల్గా ఉండేది. కేవలం 2, ఒకటి వాలంటీర్, సచివాలయం, వీళ్ళిద్దరే పవర్ఫుల్గా ఉండేవారు. ప్రజలచే ఎన్నుకోబడిన సర్పంచులు డమ్మి క్యాండిడేట్లుగా ఉండేవారు. సో అలాంటి సర్పంచులకు ఇవాళ మళ్ళీ పవర్స్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చాక. సర్పంచులు ఇక ఏ పని కావాలన్నా సర్పంచ్ అనుమతులు తప్పనిసరి, గ్రామాల్లో ఏ పని కావాలన్నా ఇప్పుడు సర్పంచ్ అనుమతులు తప్పనిసరి చేస్తూ రీసెంట్గా కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నుకునేది ప్రజలే. సో ఎలాగైతే ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకుంటారో మాకు మేలు చేస్తారని, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని, అలాగే సర్పంచ్ని కూడా అదే ప్రజలు ఎన్నుకుంటారు, మా గ్రామాలని బాగు చేస్తారు సర్పంచ్ అని చెప్పేసి. సో మా సమస్యలు ఏదన్నా ఉంటే సర్పంచ్ మాకు ముందుండి మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పేసి సర్పంచ్ని ప్రజలే ఎన్నుకుంటారు. అలాంటి సర్పంచ్ని పక్కన పెట్టేశారు గతంలో. బట్ ఇప్పుడు అదే సర్పంచ్ మళ్ళీ రారాజు అయిపోయారు ఇవాళ. సో గ్రామాలకి ఏది కావాలన్నా, రోడ్లు కావాలన్నా, వాటర్ ఫెసిలిటీ కావాలన్నా, ట్రాన్స్పోర్ట్ కావాలన్నా, ఎలక్ట్రిసిటీ కావాలన్నా, ఏది కావాలన్నా ఇవాళ సర్పంచ్ ఇట్ట చేసేసే అధికారం సర్పంచ్ గారికి ఇచ్చేశారు. కేవలం అధికారం ఇవ్వడమే కాదు, ఫండ్స్ కూడా ప్రతి పంచాయతీకి ఫండ్స్ కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. సో ఆ ఫండ్స్ ఇవ్వడంతో వాళ్ళు రోడ్డు డెవలప్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ డెవలప్ చేసుకోవచ్చు, వాటర్ ఫెసిలిటీ డెవలప్ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా గ్రామాలకి డెవలప్మెంట్ అనేది వాళ్ళు చేసుకోవచ్చు. అలాంటి భారీ మార్పుని ఈ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపట్టబోతుంది. సో ఇవే కాదు, అనేక మార్పులు కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయి ఆంధ్రాలో. సో ఇవన్నీ చూస్తుంటే నిజంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయనే ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఇక ఇంకా భవిష్యత్తు అంటే ఇలాగే ముందుకు వెళ్తారా భవిష్యత్తులో, లేకపోతే అనేక రాజకీయ సమీకరణలు కూడా మారొచ్చు. మరి ఏమన్నా మార్పులు ఏమన్నా జరుగుతాయన్నది తెలియాల్సి ఉంది. సో ఇది అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.